నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిని సోదరులు ప్రతి ఏటా ఉచితంగా సరఫరా చేస్తున్నారు. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని ఆస్తమా బాధితులతో మాట్లాడి మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ అందిస్తారు. కార్తీని పురస్కరించుకొని అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయితే ఈ యొక్క కార్యక్రమం చేప ప్రసాదం కార్యక్రమాన్ని బత్తని సోదరులు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి విశేషణ స్పందన కూడా లభిస్తుంది. మనతో పాటు కొంతమంది అయితే ఈ యొక్క చేప ప్రసాదం స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. అయితే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి? నా పేరు ప్రవీణ్ అండి. మేము బెంగళూరు నుంచి వస్తున్నాము. మా అబ్బాయికి చాలా ఏండ్లు చిన్నప్పటి నుంచినే వీజింగ్ ఉంది. గత 3 సంవత్సరాలుగా ఈ మెడిసిన్ తీసుకుంటున్నాము. చాలా వరకు క్లియర్ అయింది. ఆల్మోస్ట్ 90% క్లియర్ అయింది. ఇంకొక సంవత్సరం తీసుకుంటే అంతా 100% క్లియర్ అవుతుంది అనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలా మంచిగా యూజ్ అయిందండి. మా మిస్సెస్ కూడా వేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి చాలా వరకు క్లియర్ అయిందండి. అంటే మీకు ఎలా తెలిసింది హైదరాబాద్లో ఇట్లా చేస్తారని? ఎవరి ద్వారా తెలిసింది? ఎట్లా ఉంది? ఇప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి ఎలా దాని వర్క్ ఎట్లా చేస్తుంది? మేము టీవీ ద్వారా చూసాము. మా బ్రదర్ ఒక్కరు ఇక్కడ ఉన్నారు. మేము టీవీలో చూసి వచ్చామన్నమాట. బత్తిని సోదరులు ఇలా చేప ప్రసాదం ఇస్తున్నారు అనేసి చాలా క్లియర్ అవుతుంది అని చెప్పి ఉన్నాము. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాము, యూజ్ లేదు. ఇన్హేలర్స్ వరకు వచ్చేసాము ఆల్మోస్ట్. అప్పుడు ఇది తీసుకున్న వల్ల చాలా క్లియర్ అయిందండి. మా అబ్బాయి రెగ్యులర్గా వాడేవాడు ఇన్హేలరు. ఇప్పుడు ఓన్లీ డిసెంబర్లో మాత్రం వాడుతున్నాడు. ఆల్మోస్ట్ క్లియర్ అయిందండి. చాలా యూజ్ అయింది. థ్యాంక్ యూ. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నారు? ఎట్లా? మా ఫ్యామిలీ మొత్తం 180 సంవత్సరాల సంధి. ఇది 5వ పీढ़ి మా వంశపారంగా. ఇండియా మొత్తం వరల్డ్ నుంచి కూడా ప్రపంచంలో ఆయుర్వేదిక్ నుంచి ఇవన్నీ మూలికలతో తయారు చేసి ఆ భగవంతుని కృపతోని, భగవంతుని ఆశీర్వాదంతో, అలా పూజ పునస్కారాలతో ఆ ఇంట్లో కూడా ఇంకా బావి ఉంటుంది. ఆ బావిలో మెడిసిన్ తయారై నీళ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు? ఎంతమంది వస్తూ ఉంటారు? లక్షల మంది, వేల నుంచి లక్షలు జనాభా ఏళ్ళ పెరుగుతుంది. అట్లా పెరుగుతున్నారు. ఈ 2 రోజులు ఉంటుంది కాబట్టి మృగశిర కార్తికేయ 5 లక్షల మంది రావచ్చు సుమారు. ఇప్పటి వరకు 1 లక్షల మంది దాటిండ్రు. సంవత్సరం మొత్తంలో రోజులో కాకుండా ఈ మృగశిర కార్తికేయ దీన్ని ఎందుకు వేస్తారు అంటే ఇది అప్పటి సంది మా పూర్వీకుల నుంచి తెలుస్తుంది. ఈ చేప విశేషము పునగసి ఆ ఋషి ఇచ్చినకి ఆ చెప్పిన అప్పటి సంది ఆ పెద్దలు తాతలు ముత్తాతల నుంచి అంట ఫ్యామిలీ. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? అందరు ధర్మ వ్యవస్థలు, గవర్నమెంట్, అది చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు, అందరు వ్యవస్థలు. ఇది చంద్రబాబు నాయుడు పుణ్యం. ఇంత మంచి అయిందంటే అప్పుడు ఎగ్జిబిషన్ తీసుకొచ్చినప్పుడు, అప్పుడు హిందూ ముస్లిం అప్పుడు ఇక్కడ చేసిండు. మా భావన్ కలిసినుండే హరినాథ్ గౌడ్, ఇప్పుడు ఈయన ఇచ్చిండు. అయితే ఇక్కడ ఈ రాష్ట్రంతో పాటు కాకుండా, తెలంగాణ రాష్ట్రంతో పాటు కాకుండా వేరే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వస్తున్నారు. అయితే ఈ యొక్క చేప మందు తీసుకోవడం వలన తమ యొక్క ఏదైతే దగ్గు, దమ్ము, అస్తమా ఉంటుందో ఆ అస్తమా రోగాలన్నీ నయమవుతున్నాయి అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో ప్రవీణ్, ప్రైమ్9 హైదరాబాద్.